शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् भगवद्गीता బ్యాచ్ 2 మంది 12వ చాప్టర్ క్లాస్ 33 అనుకున్నా ఈరోజు 33rd క్లాస్ ఈరోజు 12th చాప్టర్ లాస్ట్ క్లాస్ అడిగినప్పుడు చాలా మంది మర్చిపోయిండ్రు అందువల్ల సరే ఇంకోసారి రివైజ్ చేసుకుందాం అనేసి ఈరోజు మళ్ళీ 12th చాప్టర్ ఒకసారి వచ్చిన వాళ్ళందరూ అందరికీ వస్తుంది అనుకున్నాను అందరూ చెప్పేసేయండి ఈరోజు సరేనా వినయ మే రీడ్ ఇట్ ఆఫ్టర్వర్డ్స్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓవర్ ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ విరాట్ చెప్పప్పా సార్ 12 ఏ చెప్పాలి సార్ 12వ చాప్టర్ పా అథ ద్వాదశోధ్యాయ అర్జున ఉవాచ నేర్చుకున్నావా లేదా వస్తుందా సార్ 12వ వస్తుంది చెప్పి అయితే అథ ద్వాదశోధ్యాయ భక్తి యోగ అత ద్వాదశోధ్యాయః భక్తి యోగః శ్రీ భగవానువాచ అర్జున ఉవాచ ఫస్ట్ అర్జున ఉవాచ అర్జున ఉవాచ ఏవం సతతయుక్త ఏవం సతతయుక్తాయే భక్తాः సంపర్యుపాసతే తే చాప్యక్షరమం వ్యక్తం తేషాం కే యోగవిత్తమాః శ్రీ భగవానువాచ మయ్యా మయ్యా విషమనో నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాః తే మే యుక్తతమా మతాః ఏత్వక్షరమనిర్దేశం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యం చ కూటస్థమచలం ధ్రువం సన్నియమ్యేంద్రియగ్రాణం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తా హి కతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే తేషామహం సముద్ధర్తం మృత్యుసంసారసాగరాత్ భవామి నచిరాత్ పార్థ మయ్యా వేషితచేతసాం మయ్యేవ మన ఆదత్స్వ మయి బుద్ధిం నివేశయ నివశిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః అత చిత్తం సమాదాతుం న శక్నోషి మయి స్థిరం అభ్యాసయోగేన తతః మామిచ్ఛాప్తుం ధనంజయ అభ్యాసేభ్యసమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి అతైతదప్యశక్తోసి కర్తుం మద్యోగమాశ్రితః సర్వకర్మఫలత్యాగः తతః కుర్యాత్ అభ్యాసేభ్యసం శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ ధ్యానం విశిష్యతే త్యాగాచాంతిరనంతరం అద్వేష్ట సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారः సమదుఃఖస్సుఖక్షమీ సంతుష్టः సతతం యోగి యతాత్మా దృఢనిశ్చయः మయ్యర్పితమనో బుద్ధిః యో మద్భక్తः స మే ప్రియः యస్మాన్నోద్విజతే లోకో లోకాన్నోద్విజతే జయः హర్షమర్షభయోద్వేగైః ముక్తో యస్స చ మే ప్రియः అనపేక్షశుచిర్దక్షः ఉదాసీనో గతవ్యతः సర్వారంభపరిత్యాగి यो मद्भक्तः स मे प्रियः यो न हृष्यति न त्वेष्टि न शोचति न काङ्क्षति शुभाशुभपरित्यागी भक्तिमान् यः स मे प्रियः समशत्रौ च मित्रे च तथा मानापमानयोः शीतोष्णसुखदुःखेषु समसङ्गविवर्जितः तुल्यनिन्दास्तुतिर्मौनी सन्तुष्टो येन केनचित् अनिकेतस्थिरमतिः यथात्मा दृढनिश्चयः भक्तिमान् मे प्रियो नरः एतद्धर्मामृतमिदं यथोक्तं पर्युपासते श्रद्धानामत्परमाः भक्तास्तेति मे प्रियाः ओम तत्सदिति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे भक्तियोगो नाम 12వ అధ్యాయः తప్పులు పోతాను ఎందుకు
మధ్యాహ్నం చూడలేదు, మెసేజ్ చూడలేదా? 12వ చాప్టర్ ఉందా పైవద్దని చెప్పేట్టు కదా. 12వ చాప్టర్ చూసుకోవాలి, సరేనా? నెక్స్ట్ వీక్ ఉంది, నెక్స్ట్ మంగళవారం అంటే నేను నెక్స్ట్ వీక్ ఉండలేను నేను. మళ్ళీ వచ్చే వీక్ లో 15th చాప్టర్ మళ్ళీ రివిజన్ అయినా. మళ్ళీ ఈ బుధవారం, ఈ బుద్ధ మంగళవారం, శుక్రవారం కదా. వచ్చే శుక్రవారం నేను ఉండలే, మళ్ళీ మంగళవారం. మళ్ళీ నేను మంగళవారం శుక్రవారం ఉంటాను నేను. నెక్స్ట్ మంగళవారం స్టార్ట్ అవుతుంది కదా, ఆ మంగళవారం రోజు మళ్ళీ 15th చాప్టర్ చెప్పాలా, సరేనా? బాగా నేర్చుకోబట్టి 15th చాప్టర్ మర్చిపోద్దు, ఓకేనా? సరే అట్లా. నెక్స్ట్ మేధా చెప్పమి. अथ द्वादशोऽध्यायः भक्तियोगः। अर्जुन उवाच एवं सततयुक्ताये भक्तास्त्वां पर्युपासते ये चाप्यक्षरमव्यक्तं तेषां के योगवित्तमाः। श्रीभगवानुवाच मय्यावेश्यमनो ये मां नित्ययुक्ता उपासते श्रद्धया परयोपेता ते मे युक्ततमा मताः। यद्वक्षरमनिर्देश्यम् अव्यक्तं पर्युपासते श्रद्धदानां सर्वत्र गमचिन्त्यं च कूटस्थमचलं ध्रुवम् संयम्येन्द्रियग्रामं सर्वत्र समबुद्धयः ते प्राप्नुवन्ति मामेव सर्वभूतहिते रताः। क्लेशोऽधिकतरस्तेषाम् अव्यक्ता सप्तचेतसाम् अव्यक्ता हि गतिर्दुःखं देहवद्भिरवाप्यते। तु सर्वाणि कर्माणि मयि सन्न्यस्य मत्पराः अनन्येनैव योगेन मां ध्यायन्त उपासते तेषामहं समुद्धृतमित्यसंसारसागरात् भवामि न चिरात् भारत मय्यावेशितचेतसा मय्येव मनादस्व मयि बुद्धिं निवेशय निवसिष्यसि मय्येव अत ऊर्ध्वं न संशयः अत चित्तं समाधातुं न शक्नोषि मयि स्थिरमभ्यासयोगेन ततः वामिच्छाप्तुं धनञ्जय। अभ्यासेऽपि समर्थोऽसि मत्कर्मफलमो भव मदर्थमपि कर्माणि कुर्वन् सिद्धिमवाप्स्यसि अथैतदप्यशक्नोषि कर्तुं मद्योगमाश्रितः सर्वकर्मफलत्यागं ततः कुरु यथार्थवान्। श्रेयो हि ज्ञानमभ्यासात् ध्यानात् ध्यानं विशिष्यते ध्यानात् कर्मफलत्यागः ध्यानात् शान्तिरनन्तरम्। अद्वेष्टा सर्वभूतानां मैत्रः करुण एव च निर्ममो निरहङ्कारः समदुःखसुखक्षमी सन्तुष्टस्तथनं योगी यतात्मा दृढनिश्चयः मय्यर्पितमनो बुद्धिः यो मद्भक्तः स मे प्रियः। यस्मान्नोद्विजते लोकः लोकान्नोद्विजते च यः हर्षामर्षभयोद्वेगैः मुक्तो यः स च मे प्रियः अनपेक्षः सुहृद्दक्षः उदासीनो गतव्यतः सर्वारम्भपरित्यागी यो मद्भक्तः स मे प्रियः। यो न कृष्यति न द्वेष्टि न शोचति न काङ्क्षति शुभाशुभपरित्यागी भक्तिमान् यः स मे प्रियः। समशत्रौ च मित्रे च तथा मानापमानयोः शीतोष्णसुखदुःखेषु समसङ्गनिवर्जितः तुल्यनिल्लास्तुतिर्मौनि सन्तुष्टो येन केनचित् अनिकेतस्थिरमतिः भक्तिमान् मे प्रियो नरः। एतु धर्मान् विधमिदं यथोक्तं पर्युपासते श्रद्धधानामत्फलमाः भक्तार्थेऽतीव मे प्रियाः। ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे भक्तियोगो नाम द्वादशोऽध्यायः। గుడ్, బాగా చెప్పినమ్మి. ఇక్కడ ఒకటే చిన్న మిస్టేక్ ఏమంటే ఏతు ధర్మ్యామృతం, ధర్మామృతం అంటే ధర్మ్య రాక్ మావత్తు ఉంది, యావత్తు ఉంది.
हेतुधर्म्यामृतमिदं यथोक्तं पर्युपासते श्रद्धधाना मत्परमाः భక్తాస్తేతీవ మే ప్రియాః. అయినా చెప్పాలి అదొకటే. అది కొంచెం చూసుకోండి, చూసుకుంటే సరిపోతుంది. ఓకేనా? సరే. నెక్స్ట్ ఎవరో మీరు చెప్పండి అప్ప, అభినవ్ కానీ రుత్ కానీ ఎవరో చెప్పండి. हाँ सर। ओम श्री परमात्मने नमः। श्रीमद्भगवद्गीता अथ द्वादशोऽध्यायः भक्ति योगः। अर्जुन उवाच एवं सततयुक्ताये भक्तास्त्वां पर्युपासते ये चाप्यक्षरमव्यक्तं तेषां के योगवित्तमाः। श्रीभगवानुवाच मय्यावेश्य मनो ये मां नित्ययुक्ता उपासते श्रद्धया परयोपेताः ते मे युक्ततमा मताः। ये त्वक्षरमनिर्देश्यम् अव्यक्तं पर्युपासते सर्वत्र गमचिन्त्यं च कूटस्थमचलं ध्रुवं सन्नियम्येन्द्रियग्रामं सर्वत्र समबुद्धयः ते प्राप्नुवन्ति मामेव सर्वभूतहिते रताः। क्लेशोऽधिकतरस्तेषाम् अव्यक्तासक्तचेतसाम् अव्यक्ता हि गतिर्दुःखम् देहवद्भिरवाप्यते। ये तु सर्वाणि कर्माणि मयि सन्न्यस्य मत्पराः अनन्येनैव योगेन मां ध्यायन्त उपासते येषामहं समुद्धर्ता मृत्युसंसारसागरात् भवामि न चिरात् पार्थ मय्यावेशितचेतसां मय्येव मन आधत्स्व मयि बुद्धिं निवेशय निवशिष्यसि मय्येव अत ऊर्ध्वं न संशयः अत चित्तं समाधातुं न शक्नोषि मयि स्थिरम् अभ्यासयोगेन ततः मामिच्छाप्तुं धनञ्जय अभ्यासेऽप्यसमर्थोऽसि मत्कर्म परमो भव मदर्थमपि कर्माणि कुर्वन् सिद्धिमवाप्स्यसि अथैतदप्यशक्तोऽसि कर्तुं मध्योगमाश्रितः सर्वकर्मफलत्यागं ततः कुर्यात्मवान् श्रेयो हि ज्ञानमभ्यासात् ज्ञानात् ध्यानं विशिष्यते ध्यानात् कर्मफलत्यागः त्यागात् शान्तिरनन्तरम् अद्वेष्टा सर्वभूतानां मैत्रः करुण एव च निर्ममो निरहङ्कारः समदुःखः सुखक्षमी सन्तुष्टः सततं योगी यतात्मा दृढनिश्चयः मय्यर्पितमनो बुद्धिः यो मद्भक्तः स मे प्रियः यस्मान्नो द्विजते लोकः लोकान्नो द्विजते च यः हर्षामर्षभयोद्वेगैः मुक्तो यः स च मे प्रियः अनपेक्षशुचिर्दक्षः उदासीनो गतव्यतः सर्वारम्भपरित्यागी यो मद्भक्तः स मे प्रियः यो न हृष्यति न द्वेष्टि न शोचति न कांक्षति शुभाशुभपरित्यागी भक्तिमान्यः स मे प्रियः समः शत्रौ च मित्रे च तथा मानापमानयोः शीतोष्णसुखदुःखेषु समः सङ्गविवर्जितः तुल्यनिन्दास्तुतिर्मौनी सन्तुष्टो येन केनचित् अनिकेतस्थिरमतिः भक्तिमान् मे प्रियो नरः ये तु धर्म्यामृतमिदं यथोक्तं पर्युपासते श्रद्धधाना मत्परमाः भक्तास्तेतीव मे प्रियाः। ओम तत्सदिति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुन संवादे भक्ति योगो नाम ద్వాదశోऽధ్యాయः। వెరీ గుడ్, చాలా బాగా చెప్పినావు. ఏమీ తప్పులేదు, ఒక్క మిస్టేక్ కూడా లేదు. బాగుంది, చాలా బాగా చెప్పినావు. గుడ్. అట్లా అప్పుడప్పుడు మనం చెప్పుకుంటుంటేనే మళ్ళీ మర్చిపోతాం, లేకపోతే అప్పుడప్పుడు. సరేనా? ఓకే, బాగా చెప్పినావు. నువ్వు చెప్పప్పా. ओम श्री परमात्मने नमः। श्रीमद्भगवद्गीता अथ द्वादशोऽध्यायः भक्ति योगः। अर्जुन उवाच एवं सततयुक्ता ये भक्तास्त्वां पर्युपासते ये चाप्यक्षरमव्यक्तं तेषां के योगवित्तमाः। श्रीभगवानुवाच मय्यावेश्य मनो ये मां नित्ययुक्ता उपासते श्रद्धया परयोपेताः ते मे युक्ततमा मताः। ये त्वक्षरमनिर्देश्यम् अव्यक्तं पर्युपासते सर्वत्र गमचिन्त्यं च कूटस्थमचलं ध्रुवं सन्नियम्येन्द्रियग्रामं सर्वत्र समबुद्धयः ते प्राप्नुवन्ति मामेव सर्वभूतहिते रताः। क्लेशोऽधिकतरस्तेषाम् अव्यक्तासक्तचेतसाम् अव्यक्ता हि कदिर्दुःखं देहवद्भिरवाप्यते अद्वेष्टा सर्वभूतानां ఏతు సర్వాణి కర్మాణి एतु सर्वाणि कर्माणि मयि सन्न्यस्य मत्पराः अनन्येनैव योगेन मां ध्यायन्त उपासते
येषामहं समुद्धर्ता मृत्युसंसारसागरात् भवामि न चिरात् पार्था मय्यावेशितचेतसां मय्येव मनः आदत्स्व मयि बुद्धिं निवेशय निवशिष्यसि मयि एव अथ ऊर्ध्वं न संशयः अथ चित्तं समाधातुं न शक्नोषि मयि स्थिरम् अभ्यासयोगेन ततः मामिच्छाप्तुं धनञ्जय अभ्यासेऽप्यसमर्थोऽसि मत्कर्म परमो भव मदर्थमपि कर्माणि कुर्वन् सिद्धिमवाप्स्यसि अथैतदप्यशक्तोषि कर्तुं मध्योगमाश्रितः सर्वकर्मफलत्यागः ततः कुरु यतात्मवान् श्रेयो हि ज्ञानमभ्यासात् ज्ञानात् विशिष्यते ज्ञानात् कर्मफलत्यागः त्यागात् शान्तिरनन्तरम् अद्वेष्टा सर्वभूतानां मैत्रः करुण एव च निर्ममो निरहङ्कारः समदुःखः सुखक्षमी सन्तुष्टः सततं योगी यतात्मा दृढनिश्चयः मय्यर्पितमनो बुद्धिः यो मद्भक्तः स मे प्रियः यस्मान्नो द्विजते लोकः लोकान्नो द्विजते च यः हर्षामर्षभयोद्वेगैः मुक्तो यः स च मे प्रियः अनपेक्षशुचिर्दक्षः उदासीनो गतव्यतः सर्वारम्भपरित्यागी यो मद्भक्तः स मे प्रियः यो न हृष्यति न द्वेष्टि न शोचति न काङ्क्षति शुभाशुभपरित्यागी भक्तिमान्यश्च मे प्रियः समः शत्रौ च मित्रे च तथा मानापमानयोः शीतोष्ण सुखदुःखेषु समः सङ्गविवर्जितः तुल्यनिन्दास्तुतिर्मौनी सन्तुष्टो येन केनचित् अनिकेतस्थिरमतिः भक्तिमान् मे प्रियो नरः यो एतु धर्म्यामृतमिदं यथोक्तं पर्युपासते श्रद्धदानामत्परमाः भक्तास्तेतीव ते मे प्रियाः ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे भक्तियोगो नाम अथ 12ोऽध्यायः వెరీ గుడ్, బాగుంది. గుడ్ గుడ్, బాగా చెప్తున్నాడు. ఏమేమి మిస్టేక్స్ లేవు, బాగుంది. అట్లా నేర్చుకుంటే సరిపోతుంది. మళ్ళీ మీరు ఏం చేసుకుంటారంటే అనిరుద్ధ అభినవ్ మీరు ఇద్దరు ఏం చేసుకుంటారంటే మీకు మీరే ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు ఎవరో బుక్ దగ్గర పెట్టుకునేసి ఏతు సర్వాణి కర్మ ఏతు సర్వాణి అని చెప్తే ఏతు సర్వాణి కర్మ అక్కడి నుంచి చెప్పి నెక్స్ట్ శ్లోకం చెప్పేటట్టు ఉండాలి. నెక్స్ట్ అట్లా మర్చిపోకుండా, ఎందుకంటే కాంపిటీషన్ పోయినప్పుడు అట్లనే అడుగుతారు కదా, చూసినారు కదా మీరు, ఏదో అట్లా చిత్తాను వదిలిపెట్టేది చూస్తే మళ్ళీ నెక్స్ట్ శ్లోకం చెప్పగలుగుతారా లేదా అనేసి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అట్లా చేసుకుంటే కానీ మీకు బాగా వస్తుంది. అట్లా ఇంకా అప్పటికి ఇంకా కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎప్పుడన్నా దీనికి పోతే బాగా చెప్పచ్చు అప్పుడు తప్పకుండా, ఎందుకంటే వాళ్ళు ఏదో మధ్యలో అడుగుతారు కదా, అందుకోసం బాగుంటుంది. ఓకేనా? బాగా చెప్తున్నారు, అంతా బాగా చెప్తున్నారు. వినయ విల్ రీడ్ అవుట్ ఆర్ వాట్ టు డూ ఆర్ సమ్ యూ విల్ రీడ్? యు ఆర్ దేర్ వినయ? Vinaya is not there. Okay, then the big 15th, 16th Vinaya is there. No. Abhinav, మీది 16వ చాప్టర్ వస్తుందప్ప మీకు? లేదు సార్, ఎగ్జామ్స్ ఉండే సార్, క్లాసెస్ అటెండ్ కాలేదంట కదా, రాలే అప్పటికి. ఇప్పుడు సుమారు ఎంత 13-14 శ్లోకాలు అయినాయి. నెక్స్ట్ చెప్పిస్తే చెప్పుకునే ఒప్పుకుందా అక్కడి నుంచి? అట్లీస్ట్ లేకుంటే నెక్స్ట్ చాప్టర్ నుంచి స్టార్ట్ అవుతారా మళ్ళీ? ఎట్లా మళ్ళీ? ఎందుకంటే హాఫ్ నుంచి ఇప్పుడు 15 శ్లోకాలు ఏమో అయిపోయినాయి 16వ చాప్టర్లో. మళ్ళీ ఇప్పుడు చెప్తే కూడా మనకు 15 నుంచి 14 అయిపోయినాయి. 15 నుంచి చెప్పాలా? 15 నుంచి చెప్తే మీకు మళ్ళీ 20-25 శ్లోకాలు అంతే. ఫస్ట్ రావు కదా, అందువల్ల తొందర అవుతుంది. సో నెక్స్ట్ చాప్టర్ స్టార్ట్ కానీ మీరు అయితే నెక్స్ట్ మంగళవారం ఉంటుంది కదా మీకు. నెక్స్ట్ మంగళవారం 15th చాప్టర్ రెడీ అయ్యి వచ్చేసేయండి, సరిపోతుంది. వచ్చిండే చాప్టర్ కాబట్టి ఒకసారి రివైజ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? వినయ నాట్ దేర్. ఎనీథింగ్ ఎనీబడి వాంట్స్ టు ఆస్క్? ఏమన్నా అడుగుతారా ఎవరన్నా? డౌట్లో గీట్లు ఏమన్నా ఉండే? ఏమన్నా ఏమన్నా కథలు గీతలు ఏమన్నా అట్లాంటివి? అభినవ్ ఏమన్నా డౌట్ ఉందా? మీ క్లాస్లో ఏమన్నా డౌట్లు అట్లాంటివి అంటే రిలేటెడ్ టు ఇట్లా ఆస్పెక్ట్, లెక్కలు, సైన్స్, సోషల్ అడిగితే వచ్చలే ఇట్లాంటివి ఏమైనా చెప్తారు? అట్లాంటివి ఏమన్నా? నేనేమన్నా అడుగున్నా పోనీ?
వారణాసి అనే పేరు ఎందుకు వచ్చింది దానికి తెలిసిన ఎవరికైనా? కాశీని వారణాసి అంటాం కదా, ఎందుకు వచ్చింది ఆ పేరు వారణాసి అని? ఐడియా ఉందా? ఊరికే జనరల్ గా కొంచెంసేపు మాట్లాడుకుందాం అని అంతే. వారణాసి లేదా? ఐడియా లేదా? ఎందుకు వారణాసికి అంత ఇంపార్టెన్స్? హిందువులుగా పుట్టిన వాళ్ళు వారణాసి ఒకసారన్నా పోవాలా అంటారు కదా. ముస్లింలుగా పుట్టిన వాళ్ళు ఎక్కడికి పోతారు వాళ్ళు? ఐడియా ఉందా? మెక్కా మదీనా. మక్కా మదీనాకి పోతారు కదా వాళ్ళు. అట్లా మనం వారణాసికి పోవాలంటాం కదా. ఎందుకు వారణాసి అంత ఇంపార్టెంట్ మనకు? మరి వారణాసి అని పేరు ఎందుకు వచ్చింది? It is regarded as the first city of the world. ఫస్ట్ సిటీ ఆఫ్ ద వరల్డ్. ఫస్ట్ సిటీ ఆఫ్ ద వరల్డ్. ఇది వారణాసి ఎందుకు వచ్చిందంటే వరుణ ప్లస్ అసి అని 2 నదులు ఉన్నాయి, చిన్న చిన్న నదులు. ఆఫ్ కోర్స్ ఆ 2 నదులు మనకు తెలిసేలా గంగా నది అనుకుంటుంటాం అంతే. అక్కడ మామూలుగా గంగ కొంచెం విడిపోయి ఏమైందంటే 2 చీలికలు వచ్చింది అక్కడ. చీలికలు వచ్చేసేసి ఇన్ బిట్వీన్ ఈ సిటీ ఈజ్ లొకేటెడ్. ఆ వరుణ అసి 2 ఉంది కాబట్టి వారణాసి అని పేరు వచ్చింది దానికి. జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఊరికే అట్లా ఎప్పటికైనా వారణాసి అని పేరు దానికి. అది ఎందుకు మనకు హిందువుల్లో ఇంపార్టెంట్ అంటే ఇది మనకు కృతయుగము, ద్వాపరయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము 4 యుగాలు కదా. ఆ యుగము ప్రారంభము అయిన ముందు ఇంకొక యుగం ఇట్లా 4 యుగాలు ఉంటుంది కదా. ఒక్కొక్క 4 దాంట్లో కలిపి ఒక మహాయుగము అంటాము. అట్లా మహాయుగంలో ఈ మహాయుగం ఇప్పుడు 53 మహాయుగములు అయిపోయినాయంటే ఇప్పటికి అట్లాంటివి. అట్లా 53 కన్నా ముందు స్టార్ట్ అయ్యే ముందు అంటే సృష్టి స్టార్ట్ అయ్యేదానికి ముందు అప్పుడు దీన్ని ఏమైపోయిందంటే ఈ సిటీ అప్పుడు లొకేట్ అయిందంటే ఫస్ట్ భూమి అంతా నీళ్ళల్లో మునిగిపోయింటే ఈశ్వరుడు వచ్చేసి శూలంతో పైకి ఎత్తుతాడంటే ఎత్తితే ద ఫస్ట్ ప్లేస్ విచ్ హాస్ కమ్ అప్ అది వచ్చేసేసి వారణాసి అంటారు దాన్ని. సో అదే ఇప్పుడు ప్రళయం వచ్చేసి బై ఛాన్స్ ఎనీ రీజన్ తో మునిగిపోతే కూడాను ఆ ఒక్క ఏరియా మునగదంట, అది వారణాసి ఒక్కటి మునగదంట. అది ఇట్ విల్ బి అబౌవ్ ది సీ లెవెల్ అంట అట్లా. సో అందుకోసం అంత ఇంపార్టెన్స్ దానికి. అక్కడ శివుడు అక్కడ ఉండినాడు అని చెప్పేసి, శివుడు తపస్సు చేసినాడు, శివుడు అక్కడే ఉండినాడు, అక్కడ లింగోద్భవం అక్కడ అయింది అని చెప్తారు. లింగోద్భవం కథ తెలుసు కదా మీకు? ఎవరికైనా తెలిసిన లింగోద్భవం కథ? ఒకటి టూకీగా శివుడి లింగోద్భవం ఏమన్నా ఉందా? ఏమైనా ఐడియా ఉందా శివుడి లింగోద్భవం కథ? లేదా? ఒకసారి శివుడు పరమశివుడు భూలోకానికి వస్తాడంట. భూలోకానికి వచ్చినప్పుడు కోర్స్ అప్పుడు ఏమవుతుందంట అంటే ఈ సప్త ఋషులు భార్యలు ఉంటారు కదా, వాళ్ళంతా పోరాడుతుంటారంట. ఈశ్వరుడు అట్లా వానికి ఎంత బాగున్నారు వీళ్ళు అనుకుంటారంట. ఆయన అనుకునేప్పటికీ అప్పుడు ఏమైపోతుందంటే వాళ్ళకి కోపం వచ్చేస్తుందంట. కోపం వచ్చేసి వాళ్ళు పరిగెత్తిపోయి వాళ్ళ భర్తలతో చెప్తారంట. సప్త ఋషులకు కోపం వచ్చేస్తుందంట, ఈయన మా పిల్లలను చూస్తున్నాడు కదా అని చెప్పేసి. వాళ్ళు కోపంతో వచ్చేసి ఎవరు చూస్తావు, ఎవరు అతను అనుకుని వస్తారంట. అప్పుడు ఈశ్వరుడు ఏం చేస్తాడంట అంటే లింగాకారంలో మారిపోయేసి పొడువుగా పెరిగిపోతాడంట. ఆయన పొడువుగా లింగం పెరిగిపోతుందంట. ఎక్కడి నుంచి పెరుగుతుందంట అంటే ఎక్కడో తెలియదు, అంతులేని ప్లేస్కి వెళ్ళిపోతుందంట. అది మధ్యము అంతము లేకుండా పెరిగిపోతుందంట. అప్పుడు ముందులు వచ్చి అది పరమశివుడు గ్రహించి వాళ్ళు స్తుతించబడతారంట. ఆయన స్థుతించబట్టేప్పటికి ఏమైపోతుందంటే బ్రహ్మ అది మొత్తం అంతా ఆక్యుపై చేసి ఉంటుందంట. భువన సువర్లోక మహర్లోక అన్నట్టు అన్ని లోకాలు ఆక్యుపై చేసేసి ఉంటుందంట. అప్పుడు బ్రహ్మ విష్ణువు అంతా అక్కడికి వచ్చినప్పుడు అప్పుడు వాళ్ళలో ఏది ఎక్కడ మొదలైంది ఎక్కడ ఎంతమైంది తెలియకపోతే అప్పుడు తెలుసు కదా మళ్ళీ కథ. అప్పుడు విష్ణువు అడుగుతా అంట, అడిగితే ఏమిటి మనము ఎక్కడికి కనుక్కునే అయ్యలేదంట విష్ణు. బ్రహ్మ అంటే దానికే ఉంది కనుక్కోవచ్చు అంట. అయితే నువ్వు కింద ఎంత లోతులో ఉంది నువ్వు చూసుకురాపో, నేను పైలోకంలో ఎంత ఉంటుంది నేను చూసుకొస్తాను విష్ణువు అనేసి ఆయన భూమిలోకి వరహావతారం వేసుకునేసి అది తొలుచుకుంటూ లోపలికి వెళ్ళిపోతాయంట. ఆయన వెళ్ళిపోతే ఏమైపోతుందంట ఆయనకు స్టార్టింగ్ పాయింట్ దొరకదంట ఎక్కడ అనేది. ఇంక బ్రహ్మ ఏమో పైకి వెళ్ళిపోతాడంట. ఆయన పోయి ఎంత పోయినా ఆయన కనబడదంట. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే అరే ఇప్పుడు ఇట్లా అయిపోయింది అన్న పని అనుకునేసేసి ఆయన అక్కడ పైన నుంచి కామధేను దిగి వస్తూ ఉంటుందంట. ఆ కామధేనుతో చెప్పి నేను బ్రహ్మ పోతున్నానమ్మా, అక్కడ నాకు కనపడడం లేదు, నీకేమన్నా కనిపించిందా అంటే లేదు నేను ఎక్కడో మధ్యలో నుంచి వస్తున్నాను అంతే ఉంటుందంట ఆమె, ఆ కామధేను ఆవు. అప్పుడు ఈయన అయితే సరే నువ్వు నా కోసం చిన్న అబద్ధం చెప్పేసేసి నేను ఈయన పైకి వచ్చిండా, నేను అక్కడ పైన ఉంటప్పుడు
అని చెప్పేసి ఏంటంట. సడన్ గా అప్పటి ఒక పుష్పం పై నుంచి కింద పడుతుందంట. ఆ పైన ఉంది. ఆయన దాన్ని పట్టుకుంటాడంట బ్రహ్మ. ఇది చిక్కింది కదా నాకు, ఇది పైన ఉండింది, నేను తీసుకొచ్చినాను అని చెప్పి నేను చెప్పేస్తాను, నువ్వు అని చెప్పేసి చాలు అనేసి. సరే అని చెప్పేసి బ్రహ్మదేవుడు చెప్పేసి కిందికి దిగి వస్తా అంట బ్రహ్మ. నేను చూసినాను, ఈ అంతం చూసినాను, దీనికి ఎండింగ్ అంట. అప్పుడు విష్ణు అది ఎట్లా చూసినావు చెప్పు, నీకేం నిజం అంటే ఆయన నీకు కావాలి చూస్తే చూడు పుష్పం తెచ్చినాను, కావాల్సింటే కామధేను ఉన్నాడు అది ఆ పైనే ఉంటే దాన్ని పిలుచుకొచ్చినాను అంట ఆయన. అప్పుడు ఈశ్వరుని కోపం వచ్చేస్తుందంట. అరే నన్ను నా అంతం చూసినానని నువ్వు చెప్తున్నావు కదా, అబద్ధం వేరే చెప్తున్నావు అని చెప్పేసి ఆయన కోపం వచ్చేసి ఆయన ఒక మూడవ కన్ను తెరిచేసి ఆయనకు ముందు పంచముఖుడు ఈశ్వరుడు బ్రహ్మదేవుడు ఒక ముఖాన్ని కాల్చి పారేస్తా అంట. కాల్చి పారేసేపటికి అప్పుడు బ్రహ్మకు భయం అయిపోయేసి నేను అబద్ధం చెప్పినాను అని చెప్పేసి ఆయన కాళ్ళ మీద పడిపోతే మొక్కుంటే ఆయన కరుణిచ్చి ఇంకటి నువ్వు చతుర్ముఖుడిగా ఉంటావు, పంచముఖుడిగా ఉండవు పో అని చెప్పేసి ఆయనకు అనుగ్రహించి ఆయన కామధేను పక్క చూసి నువ్వు ఎందుకు అబద్ధం చెప్పినావు అంటే అది బ్రహ్మను చూసి చెప్పినాను అంటుందంట. అది ఏం చెప్తుందంటే కామధేను కూడా ఎట్లా చెప్తుందంటే తోకతో లేదు అని చెప్పేసి మొగంతో ఎస్ అంటుందంట ఇట్లా మొగం. అందుకోసం ఆయన ఏమంటాడంటే ఈశ్వరుడు నీ మొగం అబద్ధం చెప్పింది, తోక నిజం చెప్పింది కాబట్టి నీ తోకకు పూజ చేస్తారు పోనీ మీట, నీ మొగానికి ఎవరు పూజ చేయరు అని చెప్పేసి దానికి ఒక శాపం పెట్టేస్తాంట. అందుకోసం మనం ఎప్పుడన్నా ఆవు దగ్గరికి పోయినప్పుడు తోకను పట్టుకొని ఇట్లా అంటూ ఉంటారు అంతను. ఎందుకు తోకను పెట్టుకొని ఉంటారంటే ఇది కారణం అంటారు అనమాట. చిన్న కథ ఆఫ్ కోర్స్ ఏదో అట్లా పురాణంలో బ్రహ్మాండ పురాణంలో ఒక ఎక్కడ వస్తుంది కథ ఇది. అయితే ఇది తర్వాత బాగా ప్రచారం అయిపోయింది. ఇది చిన్న కథ, సమ్ ఇన్ఫర్మేషన్ అంతే. అది అక్కడ లింగోద్భవం ఉండే జాగా వచ్చేసి వారణాసి. అందుకోసం వారణాసి ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. అట్లా రకరకాల కథల్లో రకరకాలుగా చెప్తారు. శ్రీశైలంలో అయింది అంటారు, ఇంకో తట్టు అయింది అంటారు. ఒకటైతే అది ఏదో కథలో అదొకటి. శివపురాణంలో ఇది ఉంది ఇట్లా అయినట్టుగా, ఇక్కడ వారణాసిలో అయినట్టుగా. అందుకోసం వారణాసి అనేది మనకు కన్సిడర్డ్ టు బి వెరీ హోలీ స్పాట్, సపోజ్ టు బి విజిటెడ్ బై ఈచ్ అండ్ ఎవరీ పర్సన్ అనేసి చెప్తారు అనమాట. అందుకోసం పూర్వకాలంలో నడుచుకొని పోయేటప్పుడు వాట్ ఎక్స్పీరియన్సెస్ ఎవర్ ఎన్కౌంటరింగ్ డ్యూరింగ్ దేర్ జర్నీ అనేదానికి ఏనుగు వీరాస్వామి అని ఆయన మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే దొరుకుతుంది, ఏనుగు వీరాస్వామి అనేసి. ఆ ఏనుగు వీరాస్వామి అనే అతను 17th సెంచరీలో ఆయన ఎక్కడ గుంటూరు ఏరియా దగ్గర నుంచి ఆయన కాశీకి పోయినప్పుడు వాట్ ఆర్ ద విలేజెస్ హీ హాస్ కమ్ అక్రాస్ త్రూ అవుట్ హిస్ జర్నీ అనేది ఆయన బుక్ రాసి పెట్టాడు అనమాట. ఆ కాలంలో చాలా ఫేమస్ బుక్ అది ఇప్పటికి కూడా. అంటే మనము ఆ ఎక్స్పీరియన్సెస్ అలాంగ్ జర్నీ బాగుంది, అది ఇంట్రెస్టింగ్ గా ఉంది బుక్. అది చిన్న బుక్, 120 పేజీల బుక్, 130 పేజీల బుక్, బాగుంది. ఎప్పుడన్నా మీకు తెలుగు వస్తే గన చదివేదానికి చదవచ్చు. తెలుగు వస్తుందా మీకు అందరికీ? చదివేయడానికి రాదు కదా, మీ అమ్మ మీ అప్పకి వెళ్ళైతే. ఏనుగు వీరాస్వామి కాశీ మజిలీ కాశీ కథలు అంటే కాశీ యాత్ర అనేది కొడితే ఆ మాదిరిగా రిలేటెడ్ సక్సెస్ లో దొరుకుతుంది. మీరు మీ అమ్మనో మీ అప్పను అడిగితే వాళ్ళు అట్లా వెతుకుతారు, వెతికి అదే పీడిఎఫ్ ఉంది, ఇది ఈజీగా దొరుకుతుంది. పీడిఎఫ్ తీసుకునేసి వాళ్ళు చదివి మీకు చెప్పొచ్చు, లేకపోతే మీరు చదివే ఉంటే చదువుకోవచ్చు. అట్లా అది విషయం. ఓకేనా? ఇంకేమన్నా అడుగుతారు ఎవరన్నా? 3 నిమిషాలు ఉంది, లేకపోతే క్లోజ్ చేసేస్తాం. ఏం లేదా? ఓకే, వినయ్ యు ఆర్ నాట్ దేర్ నా? వినయ్ ఇస్ నాట్ దేర్. ఓకే, క్లోజ్ చేస్తాము. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మన ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓకే.